నల్లబోషమ్మ కథ ప్రధాన కథకులు బండారి విశ్వపతి, సహాయకులు గడ్డం సామి, డోలు వాయిద్యం సూర్ణ కుమార్, తాళము బైరా హనీలు, మేక కరుణాకరు, గుమ్ముల అశోకు, బిఎస్ టీవీ వారు బీరప్ప గారు, మేడం పద్మ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ టీవీలో ఈ కథ చెప్పడం జరిగింది. వీళ్ళకి నేను ఉన్నంతసేపు ఏ అని ఉన్నది. నేను వెళ్ళిపోయినాక నా వెనక 700 శక్తులు, ముందట 300 శక్తులు, వెనక 700 శక్తులు ఎదురుకొస్తాయే తల్లి. 300 శక్తులు తీసుకపోతే అమ్మా, మీరు గట్టిగా కావాలండాలి. మరి కుంపటికి ముట్టించి పెట్టాలి. దానివల్ల ఇనుప తుక్కడలు వేయాలి. మరి గట్టిగా కావాలని గుళ్ళు గోపురాలు బండ్లు కోనాలు వేయమన్నది. మరి గడ్డాన కాపులు కమ్మాయిలో గుణగాళ్ళు మునగాళ్ళు సబ్బండ జాతి కనుక మంతగా గుడి కట్టింది. గుడి కట్టి అమ్మవారికి కుండ బోనాలు చేసిండ్రు, ఎయ్యడ్ల కడవలు చేసిండ్రు. నడమని నడవేలు సోకించుకుంటా, డప్పులు కొమ్ములు మోగించుకుంటా అమ్మవారికి బోనాలు చేసిండ్రు. బండ సప్పుడు, బోనాల సప్పుడు, తుమ్మల సప్పుడు ఎక్కడ పోతుంది? ఎండికొండ ఏకాశి రాత్రి అందు మండపం మీద కూర్చున్నాడు. మీద కూర్చున్న శివదంగవయ్య మాల్యమైంది. ఈ సప్పుడు ఎక్కడని దివ్య దిశల కళ్ళ చూసిండు. అమ్మవారి పోషమ్మ గుడి కట్టించుకొని గుళ్ళే ఉంటదట. వస వస పాపిష్టమంట. నాకు పుట్టలేదు, నువ్వు నా బిడ్డవు కాదు, నిన్ను సుఖాన సుఖపడనయ్య, నిన్ను నిల్వ నీడ లేకుండా చేస్తాను. అయ్యబట్టి అది 63 మాత్రటువంటి అందులా గద సూరం చేత బట్టి గుళ్ళు కూడా కొట్టినాడు. గుళ్ళు కూడా కొట్టినాడే దేవతగా, గుళ్ళని కూడా కొట్టేదమ్మయ్యా. మరి మట్టలు చేసిండు, కొండకు వెళ్ళిపోయిండు. అమ్మవారి కవ్యమాత నాయనా, నువ్వు నాకు పగదారు, నా గుడి కూడా కూల కొడుతుంది. నేను ఎక్కడ వదిరా జన్నవయ్య, ఎక్కడ వదిరా చూడన్నయ్యా. తల్లి గర్భాన పుట్టి గర్భాన పుట్టి తల్లి రొమ్ము పాలు రామరాము, తల్లి రొమ్ము మీరు పాలు తాగలేదు తాగలేదు. నా తల్లి పార్వతి దేవుడు పలకండలేదురా జన్నవయ్య, దానం చేపియలేదు దేవుడు. తల్లి ఓడి లోపల నేను తల్లికి వాపినవురా జన్నవయ్య, ఉండవయ్యా ఉండవయ్యా. ఎరగొల్ల కులముల కులములగా దొడ్లలో ఉన్నదాన్ని దొడ్డి దొడ్డాన్ని నన్ను తీసుకొచ్చిరా నాయన. తల్లి గర్భాన్ని వేసి చూడమయ్యా, తల్లిని నన్ను కానివా పెట్టి గుడి కట్టుకుంటారా గుడి కూర కొట్టి అనుకుంటవయ్యరా జన్నవయ్యో. ఎవరు చేతులంటారమ్మా నల్లవోజమ్మ, దాన్ని పట్టుకొని పోతున్నదే. చెట్టుకు చెట్టు కల్లా దీవున్నది, మీద వారి పత్రికి దీవున్నది, కింద తిరిగే సీమకు దీవున్నది. చెట్టుకు చెట్టు దీవున్నది, గుంట గుంట దీవున్నది, ఇటు నీళ్లు దీవున్నది. నాకు ఎవరు దీవ లేకపోయినా గది ఎట్లాయే. ఎక్కడ వదులని నల్లవోజమ్మ, పట్టుకొని పోతున్నదే.
ఒంటరిగా పోతమ్మ వెళ్ళిపోతాది అడవిలో పోతమ్మరా నాయనా బాబుడి శంకర నన్ను ఎంత గది చేతివిరా ఈ రకంగా పోతుంటే కనుక మాత ఇళ్ళ నదిద ఇట్ట ఉన్నది గాయల్ల శంకరుడు ఏమి చేసిండు ఇంత పోయి అంత పోయి 12 ఏళ్ళ బిడ్డలయ్యింది ఎనవసమ్మ 12 ఏళ్ళ పిల్ల ఇది బిడ్డకు పెళ్లి అయ్యాలి దశంగి పట్నం వెళ్తారు దశపతి మారారు అలా సంబంధాలు చూసి మరి గాయం చేసుకొని మరి సాకలి పుల్లైన పిలిచి ముందుగా పంపాలి మూలారి ముంత సాకలి పుల్లిగారితో పంపిస్తున్నాడు సాకలి పుల్లయ్య మూలారి ముంత తీసుకొని వస్తున్నాడు వచ్చే పుల్లి గాని కళ్ళ చూసింది నా పెళ్లి కాకుండా దాని పెళ్లి చేస్తావా ఈ సాకలి పుల్లి గాని పోనీయా తెల్ల నీర గట్టి అద్దాల రేఖ దొరికింది తలకురుడు ఈర పోసింది కనుక మాత అమ్మవారు వేసే 1000 రూపాయలైనా రూపులు మాత్రం చేసుకున్నది ఆ పుల్లిగాడు వస్తున్నాడు వచ్చేది దారిగా పోషమ్మ తోలో ఉన్నదైనా ఉన్నాయి అతన్ని ఎవరు ఇది ఒక్కదే అడవిలో ఎంత బాగుంది ఎవరు ఎవరు నువ్వు ఎక్కడ పోతున్నావు ఎగరా 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 చుట్టి అంటున్నా ఆమె విలువాలి నన్ను పోదా పోదా ఎగరా ఎగరా రావటి వస్తా లావట్ వస్తుంది అంటావు రావటి వస్తుందా నాకు గంత పెద్ద మోపు ఎట్లా నాకు చాలా అవుతుందా మేము కదలేము అది మన ఇద్దరు మారేస్తుంది దగ్గర దగ్గరకు వస్తుంది లేవరా లేవరా గట్ట చూస్తావేమో నవ్వుతున్నావు ఈ మోపు లేవదా అంటున్నా నవ్వుడు నేను ఎట్లా చూసినా నీకు నవ్వునట్టే అనిపిస్తుంది కానీ ఎటో ఉన్నట్టుంది అనిపిస్తుందా దూరం పోవాలి నేను పట్ 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 అంటావు చుట్టమాట కింద వేసుకుంటా పట్ పట్ట అదే పెట్టు ఓ నా మంచిగా పెట్టు పట్ అదే పట్టు పాడు పాడు పట్ పట్ అంటావు చుట్టమాట కింద ఎత్తావు నేను పోతాను ఇగో ఒకటి అడుగుతా ఏమంటావు కూడా కట్టేస్తావు దగ్గర రమ్మంటావు దగ్గర రాగానే ఇంత పెద్ద ఇంత ఓపెన్ అది గుర్తుండే అంతే కానీ ఏంటి ఇట్లా వస్తున్నావు దగ్గర దగ్గరికి నువ్వే రమ్మన్నావు మళ్ళీ ఇట్లా ఓపెన్ ఇస్తున్నావు నువ్వు ఇక్కడ చేస్తు ఏమన్నదా నీ పేరు దగ్గర దగ్గర వస్తుంది కానీ అంటే నా పేరా నా పేరు సాగర్ పుల్లయ్య దొర నా పేరు సాగర్ పుల్లయ్య దొర కానీ నీ పేరు ఎంత మంచిగా ఉంది చాలా బాగా చేస్తుంది నీ పేరేంది నా పేరా నా పేరు కోసమ్మ
ఏ పేరు మంచిగా చెప్పు. తెలియదా నీకు? ఈ యొక్క చెప్పించుకుంటున్నాడు అయితే నేను ఒకరు చెప్పిన పని గడిపోతాను. సాగరోళ్ళం మేము పుల్లమ్మ. ఏంటది? పుల్లమ్మ. నువ్వు అంతా నాకు అంతే ఉట్టిగానే టైం పాస్ చేస్తావు కదా. ఏ బయటమ్మా నువ్వు ఒకటి. ఏమో చేస్తే ఉంది నన్ను అది పట్టమంటావు అది కింద ఎత్తేస్తావు. ఏం లావట్టుడా మాది ఏమైనా అది అది పెడతావు అది పెట్టుకుంటావు లావట్టు అంటావు. ఈయనే ఉంటా నువ్వు ఆ దగ్గరకు వస్తే కన్ను పెద్ద చేస్తున్నావు. ఇగో ఇగో నన్ను ఎవరు కూడా ముట్టుకోరు. నన్ను గట్ట చేస్తున్నావు ఇట్లా అయ్యారా మోపులాడు మన మీద కరెంట్ కొట్టినట్టు పడేది. మరి నేను మంచిదాన్ని కూడా కాదు ముందే. ఇగో నువ్వు ఇంకెప్పుడు వరకే ఇంత టైం మాట్లాడన్నా వద్దా మరి మాట్లాడేసా మాట్లాడలేవా? అది ఏంటిదో చెప్పు. నువ్వు ఇగ వరకే ఇంత చెప్పాలి. అయ్యో నీకు అయిందా? సిసి నాకేం నేను ఇంత మంచిగున్నా. నాకు రోగం లేదు, నొప్పి లేదు, షుగర్ లేదు, బీపీ లేదు. మంచిగా ఉన్నా. ఇన్సూరెన్స్ 60,000 దాకుంటా. నాకు ఏం కాదు నేను మంచిగా ఉన్నా. గ్యాస్ పంప్ కాదు కాలం లేదు. అదంటే నీకు అయిందండి నీకు తెలియదా? ఇక తెచ్చేది ఏం కాదే మంచిగా ఉన్నా. అయిందా? పెళ్ళి అయిందా? పెళ్లి 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 నాకు పెళ్ళి 2 పిల్లలు అయింది. ఆ 2 ముగ్గురు. మరి పెళ్ళి అయిందని అడగబట్టి నీకయిందా? నీకు అయిందో చెప్పు. నువ్వు అడుగుతుంటే నాకు మస్తు ఖుషి అవుతుంది. అయిందా? మస్తు మస్తు ఉంది. కాలే కాలే నాకు పెళ్లి కాలే. మంచిగా ఉంది కదా? నాకు కూడా కాలే. నాకు కూడా కాలే. ఆ కళ్ళు వేసే వరకే నాకు దాటిపోయి అవకాశం పడుతుంది. మాట పెళ్ళి అయినాక ఎట్లా ఏదన్నా కానీ కానీ నాకు కూడా కాలే. పెళ్లి అంటే ఎదురుతుందా? పెళ్లి లేదు. తీయకుంటుందా, సేదు ఉంటుందా, పచ్చగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా? పెళ్లి అంటే ఎట్లుంటుందమ్మా? అయ్యో మాట్లాడు మాట్లాడుకుందాం. ఇక దూరం ఉండంటే ఎంత చెప్పు దగ్గరకు వస్తే అది ఇక దూరం అంటే ఎంతసేపు దూరం ఉంటుంది? పెళ్ళి అంటే తీరదా? ఎట్లా ఎర్ర ఉండదా, పచ్చ ఉండదు, అన్నీ తీరుంటది. వీళ్ళందరిని అడుగుదా? చిన్న 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 వాళ్ళు అంటే ఫోన్ చూస్తున్నారు ఎరక. నాకు అప్పుడు ఫోన్ అయ్యేమో నాకే ఎన్ని తీరానో అన్ని తీరు ఉంటుంది పెళ్లి. తీయగా అంటేనేమో చిరికల బెల్లం పెడితే తీయ ఉంటది, పచ్చ పందిరేస్తే పచ్చనే ఉంటది, అచ్చి ముగ్గురు పెడితే ఎర్ర ఉంటది, ముగ్గురు పెడితే తెల్ల ఉంటది, అన్ని తీరు ఉంటది. బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏంటిది? సకల పుల్లయ్యో
పంపుతున్నావు. సాగరి పుల్లమ్మ సాగరి పుల్లమ్మ నిన్ను పెళ్లి చేసుకుంటా సాగరి పుల్లమ్మ అగరబుల్లయ్యో, 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 మన ఇద్దరి మధ్య పెద్ద పూరి అగరబుల్లయ్యో. పెద్దపుల్ని కొడతావా? కొట్టానంటే ఇది కాదు చేసుకుంటారు కానీ పులిన వారికే ఉన్నదంతా చల్లగా సాగరి పుల్లమ్మ సాగరి అగరబుల్లయ్యో, అగరబుల్లయ్యో, పులి అంటే పులి కాదు అగరబుల్లయ్యో. ఇద్దరి మధ్య గోడ అగరబుల్లయ్యో, ఇద్దరి మధ్య గోడ అగరబుల్లయ్యో. కొడతావా? గంతేనా పులినాగానే బాణం చేత చల్లబడ్డది కానీ గోడ అంటే ఎంత పర్వ ఒక్క సిక్కనే రానితే పోతుంది సాగరి పుల్లమ్మ సాగరి పుల్లమ్మ గోడ 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 సాగరి పుల్లమ్మ ఇప్పుడు నువ్వు పైల్వాను నేను అగరబుల్లయ్యో, అగరబుల్లయ్యో, గోడంటే గోడ అగరబుల్లయ్యో. అగరబుల్లయ్యో, అగరబుల్లయ్యో, మా ఇద్దరి మధ్య తమ్ముడు ఉండు అగరబుల్లయ్యో. అగరబుల్లయ్యో, అగరబుల్లయ్యో, నా తమ్ముళ్ళ కొడతావా అగరబుల్లయ్యో. తమ్ముడు తమ్ముడు నేను నువ్వు ఒక్కదానిగా అనుకున్నా నీకు తమ్ముడు అయితే నాకు బామ్మది ఇక మనం పెళ్ళి అయింది అనుకో కాలు కట్టేసుకుంటాడు చెప్పులు దాచి పెట్టుకుంటాడు ఇక బామ్మర్ల కట్టాలి ఇవ్వచ్చు నీ తమ్ముడు అంటే నాకు సంతోషమే సరే సరే ఆహా ఆడతావా? అక్కడ పుల్లయ్య అగరబుల్లయ్యో, అగరబుల్లయ్యా, తమ్ముడంటే తమ్ముడు కాదు అగరబుల్లయ్యా. తమ్ముడు పోతరాజు గుమ్మడికాయలు గుడ్డు మేడకాయల మెడలు నరదాల పొడుగుంటాడు. తమ్ముడు ఈ తమ్ముడు కూర్చుంటే గున్నదాల పొడుగు లేస్తే నర్రదాల పొడుగు అట్లా చెప్పేవారికే సాగలి పులిగా దాదు పోయింది కనబడుతుంది ఇగో నేను కూడా మోగోనే గాంధీ కొట్టపోవుడేంది మరి గాంధీ కొట్టపోవుడేనని మీద మీద పోతున్నాడు మీద మీద పడుతుంటే అమ్మవారి కోసమ్మ బిడ్డ రెట్టే బట్టే కొంగే నా రెట్ట బట్టి నా కొంగు బట్టి నాకు అవమానం అవుతుంది అనుకున్నది తమ్ముడా పోత రాజా నేను పుట్టినప్పుడు పొలవెల మీద పుట్టి నాకు నరారం అని అడిగినవు సాగరి పుల్లిగా నీకు బాలి పెడతారా పొలవెల మీద పోతలు ఇంకా ఎక్కడ ఉన్నావురా సాగరి పుల్లిగా నీ పని పెడతారంటే పోతమ్మా తమ్మిని పిలవాలంటే పిలువంటే
పట్టుమంటే ఇంకా 10 మంది కావాలి కానీ నేను పట్టలు సాగరమని అంటున్నావు. పర్వాలేదు ముగ్గిపోవాలంటే సాగరవారితోనే పోతే సాగరవారి అవసరం ఉన్నది. మళ్ళీ చెప్తా కానీ ఏమనబోతురా. కలియుగమందు సాగర వాళ్ళు లేకపోతే ఆ పుట్టెడు మురికి ఎల్లదీసే వాళ్ళు ఎవరు లేరు. చెప్పలి కానీ చెప్తా కానీ మళ్ళీ బలిపడితే లేపనా తరము కాదు. ఏమనవు కదా. అయితే తప్పైందని తన ముందు పర్వాలేదు ఏమన్నా మళ్ళీ బలిపడతాను అన్నాడు. అమ్మవారు కోసమ్మ యాబాకు బండారి చేత పట్టింది. బండారి చేత పట్టి ఒకవేళ సగం సాగర్ పుల్లిగా లేచిండో సాగర్ పుల్లిగాడే సాగర్ పుల్లయ్య ఎన్నికొండ ఏకాశ్రాంతి అందిపోయి పరమేశ్వరుడి దగ్గర పోయి సాగలి యొక్క మాత నడవండి పోతరాదు పోషమ్మ వస్తుంది. పౌరా మరి పోషమ్మ చెప్పినప్పుడు
సంగమయ్యా వచ్చాది చెప్పిండు మరి ఎక్క వల్ల ఆదిశక్తి రూపం ఎత్తింది సంగమయ్య ఉన్నారయ్యా పోషమ్మ కత్తించి రే కందో మందో సీరణయ్యా దిప్పుకుంటూ గుమ్మడికాయలు కుట్టి దిప్పుకుంటా పోషమ్మ తొవ్వరల్లా పట్టింది శంకరుని ఆజ్ఞ తీసి ఎప్పుడైతే అక్షరాలు మారిపోయిందో సవడలమ్మని ఇస్తారని గుర్తు వచ్చింది రాము రామే నా బిడ్డ ఇచ్చిన అక్షరం ఎంతవాడి ఇయ్యలేదన్నది ముందు పడ్డది ఇచ్చి మర్చిపోయినా నా తప్పులు మన్నించా పాలు మన్నించే నా బిడ్డ నేను వెనక మర్చిపోయి నిన్ను కన్న బాధ పెట్టి కాని కష్టాలు పెట్టి బిడ్డ కలియమాత నీ యొక్క రూపము నీ యొక్క రూపము ధారించమని మాత్రం ఆయల్ల జన్నవయ్య అమ్మవారు కన్న మీద బిడ్డ మోసమ్మ మీ కోపాలు మన్నించి నా తప్పులు మన్నించి నా అజ్ఞానం మన్నించమంటుండు శివజన్నవయ్య బిడ్డ కలియమాత నిన్ను మాత ఎక్కడ కొడితే అక్కడ రూపమైంది గడి కొడితే గడి వైసమ్మమైనవు కొండ కొడితే కొండ పోషమ్మమైనవు గండిలో కొడితే గండి చిత్తాన్ని అయినవు నాలుగు దాలకి 7 కోట్లు ఉండవే అమ్మా ఎండి కొండ పరడ నీకు 7 గుళ్ళు కడతా బిడ్డ ఎండి కొండ పరడ 7 గుళ్ళు కట్టిండు అమ్మవారు విగ్రహాలను మాత్రంగా ప్రతిష్ట చేసినాడే కత్తికి అమ్మవారికి బాసింగం కట్టి అష్టాల కంకరం నొష్ట బాసింగం కట్టి శివదేవి లగ్గాము
గ్రామదేవతమై నిలవాలి. గ్రామస్తులు అందరూ నీకు బండ్లు బోనాలు మాత్రం నీకు కుండతో బోనాలు బండ్లు కడతారు. మొక్కిన వారికి మోక్షాలు ఈ బిడ్డ మొక్కిన వారికి ఆకలి అమ్మ. ఈ రకంగా మాత్రటువంటి నల్ల పోషమ్మ మరి అటువంటి ఎండికొండ పండుబాది 7 గుళ్ళు కట్టిండ్రు. గుళ్ళల్లమ్మ వారు గుప్తమైంది. నల్లబోసమ్మ కథ ఇక్కడికి సంపూర్తి. మరి ఈ వీడియో వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు మన వీరప్ప కానీ మరి పద్మ మేడం గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మంగళం కామాక్షివమ్మ మదలో ముగ్గురుకెల్లా మూలమైన ఆది శక్తి అమజ్యోతి వైనము రూపమెత్తినవమ్మ బంధువులుగా పాడినవమ్మ అది కష్టం చేతబట్టి అసలు ప్రజలందరి నువ్వేడ పుట్టినావు పోసమ్మ నువ్వేడ దొరికినావు అఖిల పుట్టినావు పోసమ్మ పుట్టినావు పోసమ్మ
ఎల్లుమ